రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7న నిర్వహించే రాష్ట్ర బంద్ యథాతథంగా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ తెలిపింది. కొన్ని ఆటో సంఘాల నాయకులు బంద్ లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. జేఏసీ కన్వీనర్ వెంకటేశం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే బంద్కు పిలుపునిచ్చామన్నారు. తమ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ జేఏసీ నేతలతో చర్చలు జరుపుతామని హామీ ఇస్తే బంద్ విరమిస్తామన్నారు. లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామన్నారు వెంకటేశం. తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము ఒక రోజుకు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీర్ఘకాలికంగా గత 10-12 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం, ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందుల కోసం మేము ప్రభుత్వంని పైన ఒత్తిడి తీసుకురావడానికి డిసెంబర్ 7న ఒక రోజును సమ్మె పిలుపునిచ్చడం జరిగింది. 6వ తారీఖు నాడు జరిగే చర్చల సారాంశాన్ని బట్టి మేము ఆ రోజు ఈవినింగ్ సమ్మె 7వ తారీఖు ఉంచాలన్నా విరమించుకోవాలనేది మేము 6వ తారీఖు ఈవినింగ్ చర్చల అనంతరం ప్రకటిస్తాం. మేము ఆశిస్తున్నాం కంపల్సరీ ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు చెప్పారో మేము పరిష్కారం చేస్తామని, సంతోషం చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. ఆ రకంగా ఆ ప్రభుత్వం కూడా ఆలోచించి వాళ్ళ యంత్రాంగంతో కూడా మాట్లాడుకొని వాళ్ళ ముందు ఆల్రెడీ మేము ఒక కరపత్రం ఇచ్చాం, సమ్మెకు సంబంధించినటువంటి కూడా కరపత్రం ఇచ్చాం, వినతిపత్రం ఇచ్చాం. దాంట్లో అన్ని డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లని ఆలోచించుకొని 6వ తారీఖు నాడు ప్రభుత్వం వాళ్ళ యంత్రాంగం వచ్చి మా జేఏసీతో చర్చ జరిపి సఫలం చేయాలని ఈ సందర్భంగా